హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగింటి అమ్మాయి. ఈరోజు నేను టమాటా ములక్కాయ కర్రీ చేయబోతున్నానండి. నేను చేసినట్లుగా ఈ ములక్కాయ కర్రీ చేయండి, చాలా బాగుంటుంది. ఈ ములక్కాయ కర్రీకి చేయడానికి కావాల్సిన పదార్థాలు: 3 ములక్కాయలు, 1/2 కిలో టమాటా, 2 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్. కర్రీ చేయడానికి తగినంత ఆయిల్ వేసుకుందామండి. కొద్దిగా ఆయిల్ ఎక్కువగా ఉంటేనే ములక్కాయ కర్రీ బాగుంటుంది. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకుందాం. ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందామండి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకుందాము. ఉల్లిపాయలన్నీ బాగా వేగాయండి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిందండి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న టమాటాలు, ములక్కాయలు ఇందులో వేసుకుందాము. ఈ విధంగా టమాటాలు, ములక్కాయలు వేసుకున్న తర్వాత ఈ విధంగా అంతా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు హైలో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ విధంగా అంతా మసాలా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు హైలో పెట్టుకొని ఉడికించుకుందామండి. అప్పుడు ఆ టమాటా అంతా మెత్తగా ఉడికిపోతుంది. ఐదు నిమిషాలు హైలో పెట్టుకొని ఉడికించుకున్నాం కదండి. టమాటా కొద్దిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకుందాము, పసుపు, తగినంత కారం అండి. మీకు ఎంతైతే కారం అవసరం అవుతుందో అంత కారం వేసుకోండి. ఈ విధంగా అంతా కలిసే విధంగా కలుపుకుందాము. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్విమ్లో పెట్టుకొని ఒక 15 నిమిషాలు ఉడకనిద్దామండి. ఇందులో మనం ములక్కాయలు వేసాం కాబట్టి ములక్కాయలు ఇంకా కొద్దిగా పచ్చిగా ఉన్నాయి. స్విమ్లో పెట్టుకొని ఒక 15 నిమిషాలు ఉడికించుకుంటే ములక్కాయ, టమాటా కూడా మెత్తగా ఉడికిపోతుంది. 15 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందాము. స్విమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది. 15 నిమిషాల తర్వాత టమాటాలు, ములక్కాయ అంతా బాగా మెత్తగా ఉడికిపోయిందండి. ఇందులో నేను చిన్నగా టమాటాలు కట్ చేసుకున్నాను కాబట్టి ఈ విధంగా మనకి కర్రీ అనేది గ్రేవీ వచ్చింది. ఇందులో నేను వాటర్ ఏమీ యాడ్ చేయలేదండి. టమాటాలు, ములక్కాయ అంతా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనకి కర్రీ రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకుందాము. మీకు ఇష్టమైతే గరం మసాలా పొడి కూడా వేసుకోవచ్చండి. ఇందులో కొత్తిమీర వేసుకుందాము. ఈ విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. మనకి టమాటా, ములక్కాయ కర్రీ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కర్రీని ఒక గిన్నెలోకి తీసుకుందాం.